అందరికీ నమస్కారం. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ నా యొక్క విజ్ఞప్తి మరియు గమనిక. ఇంకా చాలామంది తల్లిదండ్రులు పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి లేదా స్కూల్స్ బదిలీ చేయడానికి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, పిల్లల చదువు విషయంలో లేదా వారి భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులుగా మనం ఎప్పుడూ కూడా రాజీ పడకూడదు, ప్రలోభ పడకూడదు. ఎందుకంటే చాలామంది నేను గమనిస్తూనే ఉన్నాము, ఒకరిని జాయిన్ చేయండి, ఇంకొకరిని ఫ్రీగా చదివించుకుందరు, అలాగే మీ పిల్లవాడికి ఇంత ఫీజు కన్సెషన్ ఇచ్చేస్తాము, అలాగే ఇక్కడ మరి ఇంకేమి మీరు చేయక్కర్లేదు, ఫ్రీ ఎడ్యుకేషను, అలా చెప్పే మాటల్లో ఎంతవరకు మనము పిల్లవాడికి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం అనేది ఒకసారి తల్లిదండ్రులుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ స్కూల్స్ని మనం జాయిన్ చేసేటప్పుడు లేదా మార్చేటప్పుడు ఒక్కసారి పిల్లలతో కూడా మనం మాట్లాడవలసి ఉంటుంది. అప్పుడు పిల్లలు మనకు చెప్పే సమాధానం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కోసారి పిల్లలు ఏం చెప్తారంటే, నేను అక్కడ చదవండి డాడీ, ఇంకో దగ్గర చదువుతాను, లేదా డాడీ నాకు అక్కడ నచ్చలేదు అని చాలా రకాలుగా మాట్లాడతారు. అప్పుడు మీరు పిల్లలకి సూటిగా ఒక ప్రశ్న వేయాలి. సరే నాన్న, నీకు నచ్చలేదు లేదా మార్చేద్దాం, కానీ నాకు కరెక్ట్ రీజన్ చెప్పని అడగాలి. వాళ్ళు చాలా రకాల కారణాలు చెప్తుంటారు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే మనకి కావాల్సింది వాళ్ళ భవిష్యత్తు. కానీ ఒక్క మాట పిల్లలు చెప్పారంటే మాత్రం మీరు తప్పక ఆలోచించాలి. అక్కడ టీచర్స్ చెప్పే పాఠాలు కానీ వారి యొక్క ఎక్స్ప్లెనేషన్లో కానీ ఏమైనా పిల్లవాడికి అర్థమవని పక్షంలో తప్పనిసరిగా మీరు దాని మీద ఆలోచించాలి. ఎందుకంటే పిల్లవాడికి అర్థం అవ్వకపోతే వాడు ముందుకు వెళ్ళలేడు. సో దాని మీద మీరు సంబంధిత అధికారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏ సబ్జెక్టులో అర్థం అవ్వట్లేదు, ఎందుకు అర్థం అవ్వట్లేదు, అక్కడ టీచింగ్ ప్రాబ్లమా, లేకపోతే పిల్లవాడు అవగాహన ప్రాబ్లమా, లేకపోతే ఇంకైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అనే దాని మీద మనం డిస్కషన్ పెట్టాలి. కానీ నచ్చలేదంటే దానికి కారణం తెలుసుకోవాలి. అంటే పిల్లవాడికి అక్కడంతా సరిగ్గా ఉంది, నేను ఆడుకోవడానికి లేకపోతే తప్పించుకోవడానికి లేక చదవకుండా అల్లరి చేయడానికి అవకాశం లేని దగ్గరే పిల్లవాడికి నచ్చదు. సో ఇవన్నీ పేరెంట్స్గా మనం ఆలోచించాలి. సో ఇంకా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎవ్వరూ ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. గజపతి నగరంలో ఆర్సీఎం డివైన్ సేవియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి మించిన స్కూలు, ఉన్నత స్థాయి స్కూలు. ఒక్కసారి మీరు రండి, ఎవరో చెప్పింది వినకుండా ఒక్కసారి మీరు స్కూల్కి వచ్చి అక్కడ వాతావరణాన్ని చూసి అక్కడ స్టాఫ్తో మాట్లాడి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఆ తర్వాత మీరు నిర్ణయించుకోండి. ఇంకా చాలామంది పేరెంట్స్ సందిగ్ధంలో ఉన్నారు. అందుకనే నేను చెప్తున్నాను, దయచేసి మీరు పిల్లల భవిష్యత్తు లేదా ఎడ్యుకేషన్ విషయంలో రాజీ పడొద్దు, ప్రలోభ పడొద్దు. థ్యాంక్ యూ. జై హింద్.